నమస్కారం. ఈరోజు మార్కెట్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన కార్పొరేట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ల విశ్లేషణకు స్వాగతం. మార్కెట్ను సరే, మొదటగా పాజిటివ్ సైడ్ చూద్దాం. 70.2 కోట్లు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్కి వచ్చిన ఒక భారీ ఆర్డర్ విలువ. ఈ ఒక్క డీల్ కంపెనీకి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో ఆలోచించండి. విషయం ఏంటంటే, ఈ ఆర్డర్ ఇచ్చిందెవరో తెలుసా? ఒక నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే ఒక PSU. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఆర్డర్ వచ్చిందంటే అది రిఫెక్స్ ఇండస్ట్రీస్ పైన ఉన్న నమ్మకాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని చూపిస్తుంది. దీనివల్ల వాళ్ళకి వెంటనే రెవెన్యూ వస్తుంది. అంతేకాదు, వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉందని మార్కెట్కి ఒక గట్టి సిగ్నల్ వెళ్తుంది. మరో పాజిటివ్ న్యూస్, ఇది ఫ్యూచర్కి సంబంధించింది. సర్వోటెక్ గురించి. ఇప్పుడంతా ఈవీ అంటున్నాం కదా, ఆ ట్రెండ్కి తగ్గట్టుగే సర్వోటెక్కి ఈవీ ఛార్జర్ల కోసం ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. అది కూడా ఎవరి దగ్గర నుంచో తెలుసా? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, PSUల నుంచి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇండియాలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో సర్వోటెక్ ఒక మెయిన్ ప్లేయర్ అవ్వబోతుందని. ఇది వాళ్ళ భవిష్యత్తుకు చాలా మంచి సంకేతం. సరే, ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ వైపు వెళ్దాం. ఇక్కడ ఒక పెద్ద పేరు, అపోలో హాస్పిటల్స్. వీళ్ళ దగ్గర నుంచి ఒక చాలా ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ లావాదేవీలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే IFC ఉంది. IFC లాంటి ఒక పెద్ద గ్లోబల్ సంస్థ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందంటే దాని అర్థం అపోలో హాస్పిటల్స్ గ్రోత్ స్టోరీ మీద వాళ్లకు ఎంత గట్టి నమ్మకముందో తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పెద్ద సంస్థల పెట్టుబడులు ఒక కంపెనీ భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉందని చెప్పే ఒక బలమైన ఇండికేటర్. ఓకే, ఇప్పటిదాకా పాజిటివ్స్ చూశాం. కానీ ఇక్కడ చూడండి, DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్కి కేర్ రేటింగ్స్ ఒక షాక్ ఇచ్చింది. వాళ్ళ క్రెడిట్ రేటింగ్ని తగ్గించేశారు. లాంగ్ టర్మ్ రేటింగ్ ఏకంగా A+ నుంచి A-కి, షార్ట్ టర్మ్ రేటింగ్ A1+ నుంచి A2+కి పడిపోయింది. ఇది ఖచ్చితంగా మంచి వార్త కాదు. అయితే ఈ రేటింగ్ తగ్గితే ఏమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ మీద కొన్ని సందేహాలు వస్తాయి. అంతకన్నా ముఖ్యంగా, భవిష్యత్తులో వాళ్ళు అప్పు తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సి రావచ్చు. అంటే అప్పులు చాలా కాస్ట్లీ అయిపోతాయి. సో ఇది ఖచ్చితంగా ఒక నెగటివ్ ఇంపాక్ట్. ఇంకో నెగటివ్ న్యూస్ ఈసారి పన్నుల రూపంలో వచ్చింది. మొదటి కంపెనీ KEC ఇంటర్నేషనల్. వాళ్ళ సబ్సిడియరీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అక్షరాల 46 కోట్లకు పైగా డిమాండ్ నోటీస్ వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఇంకో ట్విస్ట్. దాదాపుగా అంతే మొత్తం, అంటే 46.9 కోట్ల పన్ను డిమాండ్తో ఇంకో కంపెనీ కూడా ఉంది. అదే తాన్లా ప్లాట్ఫామ్స్. ఈరోజు మార్కెట్లో ఈ ట్యాక్స్ డిమాండ్లు ఒక కామన్ థీమ్లా కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు కేసుల్లోనూ కొంచెం తేడా ఉంది. KEC ఏమో ఈ డిమాండ్ సరైనది కాదు, మేము అప్పీల్ చేస్తామంటోంది. తాన్లా కేసేమో TDSకి సంబంధించింది. కారణం ఏదైనా సరే, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో స్టాక్ మీద ప్రెషర్ పడుతుంది. కంపెనీలకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందే. ఇంకా ఉంది, ఇది చాలా సీరియస్ విషయం. ఒక కంపెనీని ఏకంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI 3 నెలల పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధించింది. ఇది ఆపరేషన్స్ పరంగా చాలా పెద్ద దెబ్బ. ఎందుకిలా జరిగింది? వాళ్ళు ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ అంటే LOAని యాక్సెప్ట్ చేయలేదట. దీని ఫలితమేంటి? సింపుల్, 3 నెలల పాటు కొత్త బిజినెస్ అవకాశాలు లేనట్టే. ఇది వాళ్ళ షార్ట్ టర్మ్ రెవెన్యూని ఖచ్చితంగా దెబ్బతీస్తోంది. ఓకే, పాజిటివ్ నెగటివ్ చూశాం. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఫైలింగ్స్ ఉన్నాయి. వీటిని మంచివి అనలేము, చెడ్డవి అనలేము. కానీ మార్కెట్ వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. అవేంటో చూద్దాం. మొదటిది సమ్మాన్ క్యాపిటల్ నుంచి. వాళ్ళు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే, కంపెనీలోని వాటాదారుల దగ్గర నుంచి వాళ్ళ షేర్లను ఒక ఫిక్స్డ్ ప్రైస్కి కొంటామని ముందుకొచ్చారు. ఈ ఆఫర్ ప్రకారం వాళ్ళు దాదాపు 26% వాటాను ఒక్కో షేర్కు 139 రూపాయల చొప్పున కొనడానికి రెడీగా ఉన్నారు. దీనివల్ల కంపెనీ ఓనర్షిప్లో మార్పులు రావచ్చు. అందుకే ఇది గమనించాల్సిన విషయం. నెక్స్ట్, ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి ఒక పెద్ద పేరు, శ్రీరామ్ ఫైనాన్స్. వీళ్ల క్రెడిట్ రేటింగ్ గురించి ICRA ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. శ్రీరామ్ ఫైనాన్స్కి ICRA ఇచ్చిన రేటింగ్ AAA స్టేబుల్. రేటింగ్స్ ప్రపంచంలో ఇది టాప్ క్లాస్ రేటింగ్ అన్నమాట. అంటే కంపెనీ ఫైనాన్షియల్గా చాలా బలంగా, స్థిరంగా ఉందని అర్థం. అందుకే దీన్ని మనం న్యూట్రల్ నుంచి పాజిటివ్ కేటగిరీలో పెట్టొచ్చు.